సౌదీ యాత్ర విషాద యాత్రగా మారింది. మక్కా నుంచి మదీనా వెళ్తూ ఉండగా సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తెలంగాణలో తీవ్ర విషాదాన్ని నింపింది. బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో 46 మందితో ప్రయాణిస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 45 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. అందులో తెలంగాణ వాసులే ఎక్కువగా ఉన్నారు. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. మక్కా నుంచి మదీనా వెడుతుండగా బస్సు డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో 45 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది తెలంగాణ వాసులే ఉన్నారు. మొత్తం 54 మంది యాత్రికులు ఈ నెల 9న మక్కాకి వెళ్లారు. ఇందులో కారులో 4 వెళ్లగా 4 మక్కాలో ఆగిపోయారు. ప్రమాద సమయంలో బస్సులో 46 మంది యాత్రికులు ఉన్నారు. బస్సులో నుంచి దూకి అబ్దుల్ షోయబ్ అనే యాత్రికుడు ప్రాణాలు దక్కించుకున్నాడు. సౌదీలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం హైదరాబాద్ లో పెను విషాదం నింపింది. మృతుల్లో మల్లేపల్లి బజార్ ఘాట్ కు చెందిన వారితో పాటు ఇతర ప్రాంతాల వారు ఉన్నట్లు గుర్తించారు. మల్లేపల్లి బజార్ ఘాట్ వాసుల్లో 18 మంది మృతి చెందారు. మృతుల్లో రహీం ఉన్నీసా, రహమద్ బి, షహనాజ్ బేగం, గౌసియా బేగం, కదీర్ మహ్మద్, మహ్మద్ మౌలానా, షోయబ్ మహ్మద్ తో పాటు పలువురు ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్ మల్లేపల్లిలోని ఆల్ మీనా ట్రావెల్స్ నుంచి 20 మంది, మెహదీపట్నంలోని ఫ్లెజోన్ ట్రావెల్స్ నుంచి 24 మంది టికెట్స్ బుక్ చేసుకున్నారు. మల్లేపల్లి బజార్ ఘాట్ నుంచి 16 మంది యాత్రకు వెళ్లారు. ప్రమాద విషయం తెలిసి ట్రావెల్ ఏజెన్సీకి బంధువులు చేరుకున్నారు. తమ వారి కోసం ఆందోళన చెందుతున్నారు. ప్రమాదం నుంచి బస్సు డ్రైవర్ తో పాటు హైదరాబాద్ కు చెందిన షోయబ్ అనే వ్యక్తి సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. అయితే అతడి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం బయటకు రాలేదు. ఈ ప్రమాదంలో షోయబ్ కుటుంబ సభ్యులందరూ చనిపోయినట్టు తెలుస్తోంది. हम लोग के 7 मेंबर्स है, टोटल 20 मेंबर्स है. वो लोग गए सो हमारे साड़ू के दोस्त वगैरह वो लोग भी थे. लास्ट वीक अलमक्का ट्रैवल्स जिरा नटराज नगर जिरा आसिफ नगर जिरा में रहते. तेलंगाना गवर्नमेंट से रिक्वेस्ट है कि आप इसके लिए कार्रवाई करिए, कार्रवाई करके हमारे जो गुजर चुके हैं उनके लिए करिए. और मेरे खाला भी है, मुरादनगर में रहते वो, उनकी बेटी है, उनका भी इंतकाल हो गया. वहाँ पे टोटल 5 मेंबर्स है फ्యామిలీ के. దీనిలో 16 మందిలోకి వెళ్ళి ఒక షోయబ్ అనే వ్యక్తి బస్సులోకి వెళ్ళి బయట వెళ్ళిపోయినని చెప్పి తెలుస్తుంది. అక్కడ 24 మంది ఏం అది లేదన్నమాట. మొత్తం బస్ మొత్తం టెక్నికల్ ఇష్యూ కాలంగా కాలిపోయింది మొత్తం. అంటే इंडियन एम्बेसी जाके बोलते सो उधर मालूमात करके अपडेट देते बोल के बोले अभी तक कुछ भी तला नहीं है. उसमें से एक बच्चा शोएब बोल के बस में से कूद के నికల్ గా బాయర్ ఒక డ్రైవర్ బచ్ గయా. సౌదీలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో హైదరాబాద్ లోని ఓ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నసీరుద్దీన్ కుటుంబానికి చెందిన 18 మంది మరణించడం తీవ్రంగా కలిచివేస్తోంది. మరోవైపు ఒక కుటుంబంలో 8 మంది, మరో కుటుంబంలో 7 బస్సు ప్రమాదంలో సజీవ దహనమయ్యారు. అలాగే మలక్పేట్ ముసారాంబాకు చెందిన తల్లి కూతురు ఉమ్రా యాత్ర విషాద యాత్రగా మారింది. సౌదీ ఘటనపై ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. సౌదీ అధికారులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరుపుతున్నారు. మరోవైపు మృతదేహాలకు మత సంప్రదాయం ప్రకారం సౌదీలోనే అంత్యక్రియలు చేయాలని నిర్ణయించారు. బాధిత కుటుంబ సభ్యుల్లో ఒక్కో కుటుంబానికి చెందిన 2 సౌదీ తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు.